మళ్ళీ సర్కారు లక్షలోపు రుణం ఉన్నోళ్లకు మొదటి విడతల అమలు చేసింది. ఇప్పుడు 1,50,000 అప్పు ఉన్నోళ్లకు రెండో విడతల మాఫీ చేసింది. మూడో విడత ఆగస్టు నెలాఖరు లోపల 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. కానీ అది కూడా చెప్పిన టైం వరకల్లా అవుతుందా అని పరిశానలో ఉంటే వ్యవసాయ మంత్రి ఇట్లా అంటున్నాడు. మూడో విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. వ్యవసాయ మంత్రి నాగేశ్వర్ రెడ్డి సారు మీరు మంచి ఆలోచన చేసిర్రు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇంటడా ఇప్పటికే అప్పులు తెచ్చి రుణమాఫీ చేస్తుండ్రని ప్రతిపక్షాలలో పంచాయతీ గడికీలా పడుతుర్రు. 15 ఆగస్టు నాడే అన్నదాతలకు మంచి ముచ్చట చెప్పాలని మీరు మంచిగానే ఆలోచన చేసిండ్రు. కానీ సీఎం సారు ఏమంటాడో అరుచుకున్రా. బయట దేశంకి వెళ్ళి వచ్చుడుతోనే ఇప్పుడేం చేస్తాము ఇంకో నెల తర్వాత గిట్లా చేస్తామని అంటే ఎట్లా సారు? అయినా మీ షై సర్కార్ లీడర్లు హామీలు ఇచ్చుడే ఉంటది తప్పితే అమలు చేసుట్లా ఆలస్యమే ఉంటది కదా. 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, రాష్ట్రంలో మార్పు తెస్తామని మస్తుగా మాట్లాడిండ్రు. ఏం లాభం సారు? 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఏం కాలేదు. అయినా మీ లీడర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. సారు మీరన్నట్టే అన్నదాతలకు 15 ఆగస్టు నాడు గిట్లా 2 లక్షల రుణమాఫీ చేసిండ్రంటే మీ పార్టీ పతారా మంచిగా పెరుగుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.